ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఇసుకకి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది భవన నిర్మాణ కార్మికులు మరియు మన నిర్మాణ రంగంతో ముడిపడినటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఇవాళ పరిమితికి మించి ఏదైతే ఇసుక మైనింగ్ జరుగుతుందో 2022లో కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి వారికి నోటీసులు ఇచ్చారు, ఇది జరగడానికి వీల్లేదు. ఈ మైనింగ్ చేసినటువంటి సందర్భంలో మన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 2 స్తంభాలు కుంగిపోయే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఏర్పడింది. అన్నమయ్య డ్యామ్ ఏదైతే ఉందో అక్కడ పరిమితికి మించి అక్కడ ఇసుక మైనింగ్ చేసినటువంటి సందర్భంలో గేట్లు కొట్టుకుపోయి 33 మంది ప్రజలు ఇవాళ జీవితాన్ని కోల్పోయారు. ఈ యొక్క ఇసుక మాఫియా వలన ఇందాక చెప్పినట్లుగా మన నిర్మాణ రంగం కుదేలవడం మాత్రమే కాకుండా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు 35 లక్షల మంది ఇవాళ రోడ్ల పడినటువంటి నేపథ్యం. అది మాత్రమే కాకుండా బోట్స్మెన్ సొసైటీని వాడి ఆ సొసైటీలో రిజిస్టర్ అయినటువంటి వారిని వాడి పడవలు లోపలికి తీసుకుని వెళ్లి అక్కడ ఇసుక మైనింగ్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ జేసీబీ లాంటి పెద్ద పెద్ద మెషిన్లు నదీ గర్భంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఇసుకని తవ్వేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. మొన్న ఈ మధ్యన కడియపులంక వచ్చినటువంటి సందర్భంలో కూడా బారులు తిరిగినటువంటి లారీలు మనం చూడటం జరిగింది. ఇటువంటి నాయకుడు మన జీవితాలతో మన పర్యావరణంతో చెలగాటం ఆడుకునేటువంటి నాయకుల్ని మనం తిరిగి ఆశీర్వదించాలి. మే 13న కమలం గుర్తుపై ఓటేద్దాం, పురంధేశ్వరి గారిని గెలిపిద్దాం.